వల్లభనేని వంశీ అరెస్టు గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో ఒక రకంగా చెప్పాలంటే పెను సంచలనం అనుకోవచ్చు. అది ఎన్నడూ లేని విధంగా ఎలా చూడాలంటారు? రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నట్టు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారానికి ఇది తొలి పలుకు అనుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు వల్లభనేని వంశీ ఏ రకంగా అసెంబ్లీలో, అది కూడా దేవాలయంగా భావించే అసెంబ్లీ, చట్టాలు చేసే అసెంబ్లీలో, శాసనసభ అంటే అంత వాల్యుబుల్ అయిన ఆ ప్లేస్లో, ఆ స్థానంలో ఉండి విపరీతంగా దుర్భాషలాడి ఏ విధంగా చేశాడో దానికి పర్యావసనమే ఈరోజు అతను అనుభవిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నోరుందని చెప్పేసి ఎలా పడే అలా పారేసుకొని, నోరుందని చెప్పేసి ఎవడి పర్సనల్ లైఫ్లో వెళ్ళకూడదు. పర్సనల్ లైఫ్ ఎవరికైనా సరే రకరకాలుగా ఉంటుంది. బిడ్డల పట్ల కానీ, తన భార్యాభర్తల పట్ల కానీ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయండి. ఆ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి కించపరిచి నలుగురిలో తెలిసి తెలియక, అది కూడా అంత పెద్ద ఆయన మీద పట్టుకొని, ఒక తల్లి లాంటి అమ్మని పట్టుకొని ఈ రకంగా పడే రంగా మాట్లాడటం, అది ఈరోజు వాళ్ళకి దానికి మూల్యం చెల్లించుకుంటున్నారేమో అన్నట్టుగా కనబడుతుంది నాకైతే. ఇది ఎలా చూడాలంటారు? అసలు ముఖ్యంగా వీళ్ళు అంటున్నట్టు అక్రమ కేసు, అది వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా అది అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇది ఎక్కడ దారుణం అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, ఎలా చూడాలంటారు మరి దాన్ని? అక్రమంగా అనుకుంటే మరి ఎందుకు దాక్కొని తిరగట్లేదు బయటకి? దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరగాలి కదా, రావాలి కదా. ప్రతిపక్షంగా బయటకు వచ్చి మీరు నియోజకవర్గం, మీరు నిలబడిన నియోజకవర్గం, ఓడిపోయిన నియోజకవర్గము వచ్చి మీరు అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అడగాలి కదా. అడిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఇన్ఛార్జ్గా లేదా? కాబట్టి ఇది కేవలం ఇదొక ఎత్తుగడ, ఇదొక రెడ్ బుక్, ఇది అని చెప్పేసి మీరు వాళ్ళు అనటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ హయాంలో దాడులు చేశారో, ఆ టీడీపీ ఆఫీస్ మీద కానివ్వండి, ఏదన్నా కానివ్వండి చేయించారో లేదా చేశారో, ఇవన్నీ కూడా ప్రజలు పక్కాగా గమనిస్తూ ఉన్నారు. మీరేదో అనుకుంటే సరిపోదు. మేము మీడియాల ద్వారా కానీ అన్నిటి ద్వారా మేము కూడా మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు, మాకు తెలిసినంత వరకు మేము కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు వచ్చేసి ఏదో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటంటే ఇదంతా అక్రమ నిర్బంధాలు చేస్తున్నారు, నోరు తెరిచి మాట్లాడటానికి లేకుండా పోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ప్రశ్నించే గొంతుకల్ని అనగదొక్కుతున్నారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి వీటిని? సిఐడి ఆఫీస్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు ఒక లీడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రోజుకు ఒక లీడర్ రావటం, తీసుకెళ్తాం, ఏమేం చేశారో అందరికీ తెలుసు. అవి అక్రమ కేసులు కాదా? అవి ఏమైనా నిలబడ్డాయా? అన్ని కేసులు మీరు పెట్టినాయి కానీ చెప్పండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో పెట్టారు, వీళ్ళు ఏదో పెట్టారు, అది కాదండి. అక్కడ ఏదన్నా పోలీసులు కానీ, చట్టం ఎప్పుడన్నా తన పని ఎప్పుడు చేసుకెళ్తుంది. ఏదన్నా ఎవరైనా అందులో తప్పు దోషులు కనబడితేనే వాళ్ళని శిక్షిస్తుంది. చట్టం అనేది ఊరికనే శిక్షించదు, ఎవరి దగ్గర వెళ్ళి ఊరికనే శిక్షించదు, నేరగాళ్ళని మాత్రమే శిక్షిస్తుంది. ఆ నేరం చేసి ఉంటే గనక మీకే అర్థమవుతుంది ఏందనేది. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలే తీర్పు ఇస్తారు. పోయినసారి ఇచ్చారు తీర్పు, మళ్ళీ ఇస్తారు ప్రజలు. అది గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాయి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఏమి కావాలో ఆ దిశగా వెళ్లకుండా మిగతా విషయాల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టి, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి, ఎలా పడి అలా బిహేవ్ చేసుకుంటా వెళ్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది ప్రజల కోర్టు అన్నమాట. పోయినసారి జరిగిన తీర్పు ప్రజల కోర్టులో తీర్పు ఇస్తారు ప్రజలు. ముఖ్యంగా మీరు ప్రజల కోసం ఏం చేశారు అనేది ఆలోచన చేసుకోండి. ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది అనేది ప్రజలు చూసుకుంటారు. అది మీరు పర్సనల్ లైఫ్లో వెళ్ళి మేమేదో చేసాము, సాధించాము అనేది అనుకోవటం చాలా తప్పని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ అరెస్ట్ విషయం కాసేపు పక్కన పెడితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో విఫలమైపోతుంది కూటమి ప్రభుత్వం.
ఇలాంటి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి అరెస్టులు చేస్తుంది, నెలకొకటి డైవర్షన్ టాపిక్ తీసుకొస్తుంది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, మొన్న దావోస్లో వెళ్ళి సీఎం గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వెళ్ళి ప్రయత్నాలు చేయలేదా? తిరగట్లేదా? వాళ్ళు కంపెనీస్ని తేవాలనే ఉద్దేశంతో ఎంత తిరుగుతున్నారండి? ఎన్ని కోట్ల రూపాయల అప్పు మీరు చేసి ఉంటే వాళ్ళు తీర్చలేదా? వచ్చి ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెండింగ్ బిల్స్ ఇవ్వలేదా? చెప్పండి. ఇవన్నీ చేయకుండానే జరుగుతుందయ్యా. కాబట్టి ముందు ఒక్కొక్కటి సూపర్ 6లో వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక్కొక్కటి ఇవ్వకపోతే పూర్తిగా మీరు వేచి చూడండి, ఇవ్వకపోతే మీరు అడగండి. మీరు కాదు, ప్రజలే నిలదీస్తారు అలాంటి సమయం వచ్చినప్పుడు. అంతేగాని మీరు నిన్నగాక మొన్న సంవత్సరం కూడా కాలేదు, ఉన్న అప్పులన్నీ చూసుకుంటా వెళ్తున్నారు. అవన్నీ చేసుకుంటా వెళ్తుంటే ఇంకా అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదంటే చేస్తారు, చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లానింగ్తోనే చెప్పారు కదా, చేస్తామనే ప్లానింగ్తోనే చెప్పారు. పైగా సీనియరు, మేధావి, పెద్ద ఆయన చంద్రబాబు గారు. అలాంటప్పుడు ఏంటంటే చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. కొంచెం వేచి చూడాల్సిన ప్రజలే వేచి చూస్తున్నారు. ప్రజలకు తెలుసు, ప్రజలే వేచి చూస్తున్నారు కొంతకాలం. ఎందుకంటే ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చేసింది ఇక అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు ప్రజల్ని కనుక్కుంటే అండి, ఒక సంవత్సరం అన్నా పోవాలే, ఒక సంవత్సరం అన్నా పోతే ఎలా తెలిసిద్దిలే, వీళ్ళు కూడా అప్పుడే సర్దుకోవాలి కదా, ఎన్ని చూసుకోవాలి కదా అని కామన్ పీపుల్ అంటున్నారు అట్లాగా. సో అలాంటప్పుడు వీళ్ళు ప్రతిదాన్ని లేవనెత్తుతూ ఉంటే ఏమి లేని దాన్ని లేవనెత్తే ఏమి ఉపయోగం లేదైతే ఉండదు నేను చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అసెంబ్లీ సెషన్స్ కూడా నేను బాయ్కాట్ చేస్తున్నాను అనే మాట ఆయన ఎందుకు పదే పదే చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు? అదేనండి చెప్తున్నారుగా, నేను మీడియా ద్వారా మాట్లాడతాను, నేను మీడియాలోనే ఇచ్చేస్తాను, లేకపోతే నేను అక్కడికి వస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, నాకు సీఎంకి ఎంత అయితే టైం ఇస్తారో నాకు కూడా అంతే టైం ఇవ్వాలా అంటే అది ఏమన్నా అసలు అడిగే విధానమా? అది సీఎంకి ఎంత టైం ఇస్తారు, నాకు అంత టైం ఇవ్వాలంటే దాన్ని ఏమని చూసుకోవాలండి? దాన్ని ఎట్లాగా అలా ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు సీఎం అంటే అతను చేసే పనితనం కానీ, అతను మాట్లాడాల్సింది కానీ చాలా ఉంటుంది దానికి సంబంధించి. ఏమేం చేస్తున్నారు, ప్రజలకు చెప్పాలి కాబట్టి అది లైవ్లో అందరూ టెలికాస్ట్లో చూస్తూ ఉంటారనమాట. ఏమేం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏమేమి ప్రతిపాదనలు వస్తున్నాయి, ఏమేమి చేయాలి అనేది అవన్నీ కూడా మనం ఆయనకు టైం, ఆయనతో సమానం టైం అంటే మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎదురు ప్రతిపక్ష నేతకు అంత ఇచ్చారా చెప్పండి? మీరు సీఎంగా చేశారు కదా, చేసినప్పుడు మరి మీరు అంత టైం ఇవ్వగలిగారా? అంటే అది మీరు గమనించుకోవాలి. అంతేగాని నేను వస్తే అట్లా చేయాలి ఇట్లా డిమాండ్స్ కాదు. మీరు వచ్చి మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంది? ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, ఏమన్నా ఇదవుతుందా? మీరు ప్రధాన ప్రతిపక్షం లేకపోయినప్పుడు కూడా ఆ హోదాతో మీరు దగ్గరుండి లోపలికి వెళ్ళి మీరు మాట్లాడగలిగి మీ గొంతు వినిపించేది కాకుండా మానేసి నా వల్ల కాదని చెప్పేసి మీరు అనుకోని నేను బయట మీడియాతో మాట్లాడతాననే మాట కరెక్ట్ కాదని చెప్పి నేను అంటున్నాను.